నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను దరి చేర్చవయ్యా యేసు ప్రభు నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను దరి చేర్చవయ్యా యేసు ప్రభు ప్రేమతో నీవు పిలువగా ప్రీతితో నీకై నిలువగా ప్రేమతో నీవు పిలువగా ప్రీతితో నీకై నిలువగా ఏక కుమారు నైనగాని నీకియ వేరువను అబ్రహామునై ఏక కుమారు నైనగాని నీకియ వేరువను అబ్రహామునై నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను దరి చేర్చవయ్యా యేసు ప్రభు ప్రతిమలను చేయను రాత్రికి పూజ సల్పను ప్రతిమలను మూర్తి చేయను రాత్రికి పూజ సల్పను కోదమ సింహాల దోనునైన ప్రతికి కోదమ సింహాల దోనునైన ప్రతికి నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ కలువారి దాకా
నడిపించవయ్యా దరి చేర్చవయ్యా యేసు అలుగా కులల్లా జేరగా శీలలే నాపై కృవగా అలుగా కులల్లా జేరగా శీలలే నాపై కృవగా ధ్యానించుచు నీదు తోడ దీనమౌదును ఆస్తేనునై ధ్యానించుచు నీదు తోడ దీనమౌదును ఆస్తేనునై నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువను మోయ కలువారి దాకా సిలువను మోయ నడిపించవయ్యా నన్ను దరి నడిపించవయ్యా యేసు ప్రభు హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములనైనా ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించిన మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానము చేయబోతూ ఉంటుండగా మా మధ్యలోకి మీరు దిగిరండి. మా మీద నీ శకిన మేఘమును నిలిపి మా అందరితో మీరు మాట్లాడి మా లోపం ఏమిటో మా బలహీనత ఏమిటో మాకు తెలియపరిచి నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి యోగ్యులమైన బలలో పాలు పొందే కృప మాకందరికీ మీరు అనుగ్రహించమని వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుని నీ శిలువ చాటున మరుగు చేసుకొని రెండింతల ఆత్మాభిషేక తైలముతో నింపి మా అందరికీ అర్థమయ్యేలాగున మీరు మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటూ ముందున్న సమయమంతా నీ కృపకు నీ పాదాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తంగా వాక్య ధ్యానమును చేసుకుందాం. యాభై ఆరవ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కడబడును కదా. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము, చదవబడినటువంటి లేఖన భాగము
దావీదు భక్తుడు శ్రమలో ఉన్నప్పుడు దావీదు భక్తునికి మనుషులు చంపాలని చూచినప్పుడు, దావీదు భక్తునికి శ్రమ పెట్టినప్పుడు, దావీదు భక్తునికి లోకము నిందించినప్పుడు దావీదు రాసుకున్నటువంటి కీర్తన ఇది, పాడుకున్నటువంటి కీర్తన. దావీదు మీద మనుషులు అన్ని విధాలుగా వారి మీద దాడి చేస్తూ ఉన్నారంట. లోకము నుండి దావీదుకు కలిగిన శ్రమ, లోకము నుండి దావీదుకు వచ్చిన నింద, లోకము నుండి దావీదుకు వచ్చినటువంటి శోధనను బట్టి దావీదు శ్రేష్టమైనటువంటి ఒక స్తుతి పాట ప్రభువుకు పాడుకుంటున్నాడు. మొదటి వచనము చూడండి. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. 3 విషయాలు చెప్పాడు. మొదటిదేమో, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. దినమల్లా ఏం చేస్తున్నారంట? పోరాడుచు బాధించుచున్నారు. ఏం పోరాటం ఇది? యుద్ధాలు చేసే పోరాటం కాదు. కత్తి తీసుకొని, లేకపోతే కర్రలు తీసుకొని కొట్టుకునే పోరాటం కాదు ఇది. దావీదు మీద ఉదయమంతా దినమెల్లా ప్రచారం చేస్తున్నారంట. దావీదు మంచోడు కాదు, దావీదు మంచోడు కాదు, దావీదు చెడ్డోడు, దావీదు దుర్మార్గుడు, దావీదుకు కనికరం లేదు, దావీదు మీకు సరైన రాజు కాదు, దావీదు మీకు సరైన వాడు కాదని దినమెల్లా దావీదు మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలకు లేనిపోనివన్నీ చెప్పి పోరాటము చేస్తున్నారు. దావీదును పడగొట్టాలని, దావీదును చెడ్డ పేరు తేవాలని, దావీదును పాడు చేయాలని. రెండవదిగా 2వ వచనములో ఏమన్నాడు? దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు. రెండవదిగా దావీదు ఎక్కడ దొరుకుతాడు? దావీదును ఎక్కడ చంపాలి, ఎక్కడ కొట్టాలి అని దావీదు వెళుతున్నటువంటి ప్రతి మార్గాన్ని వాళ్ళు గబ్జర్ చేస్తూ పొంచి ఉన్నారంట. ఎక్కడ దావీదు ఒక్కడు దొరుకుతాడు, ఎక్కడ దావీదును చంపాలా, ఎక్కడ దావీదును కొట్టాలా అని వాళ్ళు దినమెల్లా పొంచి ఉన్నారు. 3వదిగా 5వ వచనములో అన్నాడు, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. దావీదు ఏం మాట్లాడినా దాంట్లో తప్పును వెతుక్కుంటున్నారు, కానీ అతడు మంచి మాట్లాడినా అందులో తప్పునే వెతుక్కుంటున్నారు, కానీ మంచి అనేది వాళ్ళు వెతకడం లేదు. అన్ని విధాలుగా దావీదును నాశనము చేయాలని, దావీదును పడగొట్టాలని, దావీదును చెడగొట్టాలని అన్ని విధాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో ఉన్నవారు, శత్రువులైన వారు, దావీదంటే పడని వారు, దావీదుకు దేవునికి విరోధులైన వారు. దేవ విరోధులే మన విరోధులు, అంతే కదా. మన దేవుడు నచ్చడు, మనం నచ్చుతామా? నచ్చం. దేవ విరోధులు. రెండోది, భక్తులకు కూడా వీళ్ళు విరోధులు. వాళ్ళు అన్ని విధాలుగా మన మీద నిందలేస్తూనే ఉంటారు. లోకము కూడా క్రైస్తవుని నిందలు వేస్తూనే ఉంటది. లోకం కూడా క్రైస్తవుని దగ్గర ఏం తప్పు దొరుకుతుంది చూద్దామని పసిగట్టుకునే ఉంటది. లోకము కూడా ఇన్ని ఎక్కడ ఒక్కడు దొరుకుతాడని కాపులా కాస్తూనే ఉంటది. లోకము వేరు, సంఘము వేరు. సంఘానికి నచ్చేది లోకానికి నచ్చదు, లోకానికి నచ్చేదేమో సంఘానికి. లోకం మెచ్చుకునేది సంఘానికి ఇష్టం ఉండదు, సంఘం మెచ్చుకునేది లోకానికి ఇష్టం ఉండదు. అందుకే లోకము నుండి మనం ఏమైపోయాము? వేరైపోయాం. లోకంలో నుండి మనం వేరైపోయాం, సపరేట్ అయిపోయాం.
ఇన్ని రోజు మనము లోకంతో కలిసి బ్రతికాం, కానీ ఇప్పుడు లోకంలో నుండి వేరైపోయాం. ఎందుకంటే వాణిలాగా మనం జీవించకూడదని, మన జీవితము మన బ్రతుకు ప్రత్యేకమైనదని తీర్మానం చేసుకొని మనం అందులో నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు వాడితో మనం కలిసి ఉంటే మనం ఏం చేసినా వాడు ఏం చేస్తాడు? సహిస్తాడు. కానీ వాడి దగ్గర నుంచి మనం దూరం అయిపోయాం కదా, కాబట్టి వాడి కళ్ళన్నీ మన మీదే ఉంటుంది. అవునా? వీడు ఎక్కడ దొరుకుతాడ్రా, ఇన్ని ఆడబట్టుకోవాలరా, ఇన్ని ఆడనాశనం చేయాలరా, ఈయన గురించి ఎక్కడ తప్పుడు ప్రచారం చేయాలరా. అందుకే క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, క్రైస్తవుల మీద ఏదైనా నింద వచ్చినా మీరు తర్జన భర్జన కాకూడదు. దావీదుకు ఇలాంటి సంభవించినప్పుడు దావీదు అస్సలుకు భయపడలేదంట. 11వ వచనం చూడండి. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనుకుంటా, చాలా చక్కటి పాట. ప్రభువా నిన్ను నమ్మి నేను ఆశ్రయించాను, నేను దేవుని ఆశ్రయించానండి, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు, వాడు ఎన్ని నిందలు వేసుకున్నా నన్ను ఏం చేయగలడు, వాడు ఎన్ని తప్పుడు మాటలు నా గురించి మాట్లాడుకున్నా నన్ను ఏం చేయగలరు, నన్ను వాడు చంపాలని చూసినా చచ్చిపోతే నేను పరదేశంలో ఉంటా, బ్రతికుంటే దేవుని సేవ చేస్తా, అని ఏం చేయగలడు? ఎందుకంటే దేవుడు నా పక్షాన, మన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నరులు పెట్టే ఆ నిందలకు, నరులు వేసే అవమానాలకు, నరుల నుండి వచ్చే శ్రమకు మనము భయపడకూడదు. క్రైస్తవులము ఏమండి, కొందరు నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అన్న ఆమె ఎట్లంటుంది, ఈమె ఇట్లంటుంది, ఆమె లోకంలో ఉన్న ఆమె అట్నే అంటది, మరి నువ్వెందుకు తర్జన భర్జన అవుతున్నావు? ఆ మాటలన్నీ నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? మనం దేవుని యందు ఉన్నాము కనుక అవన్నీ పట్టించుకోకూడదు. ఏమండి, దావీదు యొక్క సాక్ష్యం ఇది. లోకములో నుండి దావీదు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అందుకే దావీదు సాక్ష్యం ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. దావీదు యొక్క పెద్ద స్టేట్మెంట్ ఇది. మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు, ఏ మనుషుల్ని కూడా మనము నమ్మనికి వీలు లేదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. అది దావీదు స్టేట్మెంట్. దావీదు లోకంలో నుండి దేవుని కృప చేత కాపాడబడ్డాడు. దావీదు లోకంలో నుండి దేవుని కృప చేత రక్షింపబడ్డాడు కదండి. దావీదుకున్న బలం ఏమిటి అంటే, దావీదు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఏమండి, మనం చదువుకున్న మూల వాక్యంలో వాళ్ళు వేసే నిందలకు ఎందుకు భయపడకున్నాడు? వాళ్ళు పెట్టిన శ్రమలకు ఎందుకు భయపడకున్నాడు? ఏమి దావీదుకున్నంత ధైర్యం ఏమిటి? నేను కన్నీటి ప్రార్థన చేస్తే నా దేవుడు నన్ను ఖచ్చితంగా కరుణిస్తాడనేది దావీదు ధైర్యం. అర్థమవుతుందా నా మాటలు? వింటున్నారా? నేను ప్రార్థన కన్నీరు గారుస్తే దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, నాకు దేవుడు విడుదలనిస్తాడు, జయమినిస్తాడు అనేది దావీదు ధైర్యం.
అందుకే దావీదు ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట అన్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. బా, దావీదు కన్నీళ్లు ఎక్కడ దాచబడిందంట? దేవుని సన్నిధిలో ఒక బుడ్డిలో, ఒక బాటల్లో దాచిపెట్టి ఉందంట దావీదు కన్నీరు. దావీదు కన్నీరే కాదు, ప్రార్థన చేసిన ప్రతి భక్తుని కన్నీరు, కన్నీటి ప్రార్థన చేసిన ప్రతి భక్తుని కన్నీరు పరలోకంలో దేవుడు దాచిపెడుతున్నాడు. ఏమండి, మన జీవితంలో చాలా పొందుకోకపోనికి కారణం ఏంటంటే మన జీవితంలో కన్నీటి ప్రార్థన రాకపోవడం. అసలు మామూలు ప్రార్థనే కష్టం, కన్నీటి ప్రార్థన ఎక్కడి నుండి వస్తుందా? ఏమండి, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో దేవుడు మన నుండి ఆశించేది, దేవుడు మన నుండి కోరుకునే బలమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే బలమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన. నీవు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు, అది గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి దేవుని కృపను పొందని వాడు ఎవడు లేడు. ఒక మాట అడుగుతా, జాగ్రత్తగా విను. మనిషి దేవునితో పోరాడగలడా? పోరాడతాడా? దేవుడు మహాబలము కలిగిన వాడు కదా. ఒక నోటి మాటతోని సృష్టినంతటిని కలుగజేసిన వాడు. గాలి ఊరకుండమంటే ఊరుకున్నది, సముద్రం నిమ్మలమై ఉండమంటే ఉండిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. చేపను వెళ్ళి యోనను మింగేసేయంటే చేప దేవుని మాట వినింది. విశ్వమే ఆయన మాటకు లోబడుతుంది. ఆయన విశ్వమునకు మహాబలము కలిగిన వాడు, మహాజ్ఞాని. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినది, ఏమైనా చేయగలిగిన వాడు. మనం ఏ పాటి వారము? మహా అంటే 100 కేజీలు మనం నెత్తిన పెడితే కింద నిలకపోతాం మనం, అవునా? దేవుడు కన్నీర చేస్తే మనం పురుగు నలుసు లాంటి వాళ్ళం. కంట్లో నలుసు పడుతుంది, అది ఎంత ఉంటుంది? పెద్దగా ఉంటుందా? అది ఇంతనే, కంటికి కనిపించినంతనే. దేవుడు తలుచుకుంటే మనం చీమ లాంటి వాళ్ళం, నలుసు లాంటి వాళ్ళం. ఆయన ఫూ అంటే వెళ్ళిపోతాం మనం. ఆయన కోపానికి మనం తట్టుకోగలమా? ఆయన బలానికి మనం తట్టుకోగలమా? మరి ఆయనతో పోరాడగలిగే మనుష్యుడు ఉన్నాడు ఎవడన్నా? ఆయనతో పోరాడగలవా? కానీ బైబిల్లో ఒక మనిషి పోరాడాడు. పోరాడిన గెలవగలమా? దేవునితో పోరాడగలమా? పోరాడి గెలవగలమా? ఒక మనిషి పోరాడాడు, పోరాడి గెలిచాడంట. విడ్డూరం అది. హోషేయ గ్రంథము చూడండి, 12వ అధ్యాయము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 3వ వచనము నుండి చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. ఏమంట? దేవునితో ఏం చేశాడినా? పోరాటాడు. దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయముందాను. ఇది పెద్ద విడ్డూరం. దేవునితో పోరాడడం ఏమిటి? దేవునితో పోరాడిన పోరాటంలో ఈడు గెలవడం ఏమిటి? సాధ్యమా అది? కానీ యాకోబు పోరాడి గెలిచాడు. ఎలా గెలిచాడయ్యా అంటే అతడు కన్నీరు విడిచి, అది సంగతి. అతని కన్నీటి ప్రార్థన దేవుని మీదనే తనకు జయమునిచ్చేసింది. తన కన్నీటి ప్రార్థన దేవుని మీదనే, దేవునితోనే పోరాటం చేయడం చేసింది. దేవునితో పోరాడాడంట, జయము నొందాడంట. కారణం ఏంటంటే, ఏమండి, కన్నీరు గార్చినవాడు. నేను ఎన్నోసార్లు
చెబుతూ ఉంటాను మీకు. ఏంటంటే లోకంలో ఏడ్చిన వాడు ఏమండి ఏమంటారు, మరి అనవసరంగా ఆడోళ్ళకి ఏడ్చుంటావు కదా ఎప్పుడు అంట. అవునా? అనవసరంగా ఆడోళ్ళకి లోకంలో ఏడ్చిన వానికి ఏమవుతాడు? వాడు ఆడోడు అయిపోతాడు. కానీ దేవుని దగ్గర ఏడ్చిన వాడు మగసిరి గలవాడు. యాకోబు దేవుని దగ్గర ఏడ్చి మగసిరి గలవాడయ్యి దేవునితో పోరాడి తన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర గెలిచినవాడు. కన్నీటి ప్రార్థనకు ఉన్నంత విలువ మరి దేనికి ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు గారుస్తే దేవుడు ఇంక నీ ప్రార్థన ఎట్టి ప్రార్థన అయినా ఆయన వింటాడు. ఏమండి, నీ నుండి ఆయన కోరుకునేది ఏంది అంటే కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన మనసు. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయడంట. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయడు. ఎవరైనా విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధికి వెళ్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తే ఆయన త్వరగా కరిగిపోతాడు. దేవుడు వాడిని హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. వాని తల్లిలాగా తండ్రిలాగా వాడిని ఆదరించి నడిపిస్తాడు. ఏమండి, కన్నీటి ప్రార్థన. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, కరుణాపీఠము చేరరే దేవుని కృప సన్నిధిని పొందడని. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణస్థలిని చేరరే. కరుణాపీఠము అంటే దేవుని సన్నిధి, దేవుని కృప దొరికే స్థలం. అక్కడికి పోయి నువ్వు ఏం చేయాలా? ఏడ్చాలా, కన్నీరు గార్చాలా. దేని కొరకు ఏడవాలా? నీ కుటుంబం కొరకు ఏడవాలా, నీ ఆత్మీయ జీవితం కొరకు ఏడవాలా, నీ భర్త నీ భార్యల కొరకు నువ్వు ఏడవాలా, నీ సంఘం కొరకు ఏడవాలా, నీ సేవకుని కొరకు ఏడవాలా, నీ ఆత్మీయ జీవితమును గురించి నువ్వు ఏడవాలా. ఎల్లప్పుడూ కన్నీటి ప్రార్థన చేసే దానవై, కన్నీటి ప్రార్థన చేసేవాడవై ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తే అది ఎన్నటికి వ్యర్థంగానే కాదు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నావించగా దేవుని. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసింది? ఏమండి, మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద పదాలతో మాట్లాడితే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటాం. మనం ప్రార్థనలో లేనిపోని పదాలన్నీ వెతుక్కుంటే చెప్తుంటాడు వాడు. లేనిపోని పదాలన్నీ వెతుక్కొచ్చి ఆ ప్రార్థనలో కలుపుతుంటాడు. పక్కనోడు వాయిబ్బాయి ఎంత పెద్ద ప్రార్థన చేశా, ఎంత గొప్ప ప్రార్థన చేశా, ఎంత విలువైన ప్రార్థన చేశా అని అనుకోవాలని. దేవుడు నీ నోటి మాట కంటే నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన ఎక్కువ చూస్తాడు. దేవుడు ఏం చూసేవాడు? హృదయమును లక్ష్య పెట్టువాడు. మనుషులు ఏం లక్ష్య పెడతారు? పైన రూపాన్ని లక్ష్య పెడతారు. మనుషులు పైన రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టువాడు. నువ్వు పైన ఎలాంటి పదాలతో ప్రార్థన చేశావు అనేది కాదు ముఖ్యం, నువ్వు ఏ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యం. ఒకసారి హన్నా తన భర్తతో తనకు పెళ్ళైన చాలా సంవత్సరాలుగాను పిల్లలు ఉన్నారు. హన్నా అనే వ్యక్తి పిల్లలు లేరని, ఇంకేమితో నాకు పిల్లలు పుట్టారని వాళ్ళ భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్యకు పిల్లలు పుట్టినారు, కానీ ఈమెకు పిల్లలు లేరు. ఆ
ఆ రెండవ భార్య వచ్చి ఈమె మీద నిందలేస్తుంది అనమాట, నువ్వు గొడ్రాలివి, పిల్లలను కనని దానివి అని. లోకమంతా ఈమెకు చిన్న చూపు చూసింది, భర్త కూడా ఈమెకు చిన్న చూపు చూశాడు. ఈమెతో పాటు తన భర్తకు భార్య అయినటువంటి ఆమె కూడా సూటిపోటి మాటలతో ఈమెను నిందిస్తుంది. ఆ బాధంతా తట్టుకలేక పరిగెత్తుకుంటూ పోయి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేయాలనో దుఃఖంతో ఆమెకు నోట్లో మాటలు రావట్లే. కొందరికి దుఃఖము ఎక్కువ నిండిపోతే మాటలు రావు, మాటలు వస్తాయా? ఏడుపే వస్తుంటారు. ఏం మాట్లాడాలో తెలియక, ఎలా ప్రార్థన చేయాలో తెలియక ఆమె దేవుడి సన్నిధిలో ఏడుస్తుంది. పొద్దున్నే 6 గంటలకు, ఇంకా కొంచెం చీకటిగా ఉన్నప్పుడే. అక్కడ ఉన్న పాస్టర్ కూడా అనుకున్నాడు, ఆయన పేరు ఏలి, ఆయన కూడా అనుకున్నాడు ఈమె పొద్దున్నే తాగి వచ్చి డ్రామా ఆడుతున్నట్టుంది అనుకున్నాడు. తాగి వచ్చి నటన చేస్తుంది ఈమె అనుకున్నాడు. ఆమంటది, దైవజనుడా, నేను నటన చేయట్లేదు, నేను మద్యం తాగలేదయ్యా. నా వేదనను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని ఏం చేస్తుందంట? కుమ్మరిస్తుంది, నిల్లవలే. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యము చూడండి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తుందంట? ఎట్లా కుమ్మరిస్తావు ఆత్మను? మన ఆత్మను దేవుని సన్నిధిలో ఎలా కుమ్మరించాలి? ఎట్లా కుమ్మరిస్తాం? కన్నీటి రూపంలో దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించాలి. అన్న దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది కన్నీటి రూపంలో. అన్న దేవుని సన్నిధిలో ఏడ్చి తనకు కుమారుడు కావాలని ఏడ్చింది. కన్నా ప్రేమను ఇమ్మని. ఏమండి, ఎంత చక్కటి మాట చెప్పాడు చూడు భక్తుడు. అన్ని ప్రేమలు ఉన్నాయి కానీ ఈమెకి ఏ ప్రేమ లేదు? కన్న ప్రేమ లేదు. కొందరు పాస్టర్లు అంటుంటారు, పెళ్లి కాలేదు కాబట్టి మేమే పర్ఫెక్ట్ అని. నీ తలకాయ పర్ఫెక్ట్. కన్న ప్రేమ ఎట్టిదో ఈ పాస్టర్కు తెలియదు. పెళ్లి కానోనికి తెలుస్తుందా? ఒక మాట అడుగుతా, పక్కనోళ్ళ పిల్లలు ఎంత ముద్దుగున్నా వాడు పక్కనోని పిల్లడే. వాడేమన్నా గలీజ్ చేసినా, వాడేమన్నా కొంచెం నోట్లేదు ఏదన్నా తింటావాను పక్కనోళ్ళ పిల్లలది? అబ్బా, అదే నీ కడుపులో పుట్టిన పిల్లలు అయితే తక్కువ నోట్లో పెట్టుకుంటాం. ఎందుకు? అది కన్నా ప్రేమ. నీ పిల్లోడు ఎట్లున్నా నీకు ఎట్లా అనిపిస్తాడు? వాడు పక్కనోని పిల్లోడు ఎంత బాగున్నా యాదోగా వంక పెడతాం, మనం యాదోగా సాకు చెప్తాం. కానీ మన కడుపులో పుట్టిన పిల్లలకు అది చేయలేము. అదే తల్లి ప్రేమ, కన్న ప్రేమ. నువ్వు కంటే కానీ ఆ ప్రేమ రాదు. నువ్వు ఎన్ని విధాలుగా నీ మనసును మోటివేట్ చేసుకొని నేను కన్న తల్లిలాగా ఉండాలా అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు. అది నువ్వు కంటే తప్ప ఆ ప్రేమ రాదు. అందుకే అన్న గురించి ఏమన్నాడు ఆ భక్తుడు? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని. కన్నా ప్రేమ ఇమ్మని అన్న దేవుని సన్నిధిలో వెళ్ళి తన హృదయాన్ని నీళ్ళవలే కుమ్మరించింది. దేవుడు శ్రేష్టమైన ఒక ప్రవక్తనిచ్చాడు. ఇశ్రాయేలీయులకు దిక్సూచి అయిన
ఇశ్రాయేలీయులకు శ్రేష్టమైన దైవజనుడైన ఒక ప్రవక్తనిచ్చాడు ఆమె కడుపులో. 10 మంది 100 మంది పిల్లలంగన్న తల్లి కంటే ఈమె అన్న శ్రేష్టమైనది అయిపోయింది. ఎందుకంటే ఆమె కొడుకు అంత గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆమెను నిందించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, గొడ్రాలని చెప్పిన వాళ్ళందరూ సమూహలను చూసి ఆమెను సాష్టాంగ నమస్కారం పెట్టింటారు. శ్రేష్టమైన కుమారుని కన్నాము మనం. ఏమండి, కన్నీటి ప్రార్థనకు అంత విలువ ఉంటుంది. కన్నీటి ప్రార్థన ఏమండి, దేవుని సన్నిధిలో, దేవుని భక్తుని దగ్గర దేవునికి ఏమండి విలువైనది ఏదన్నా ఉందంటే అది కన్నీటి ప్రార్థన. భక్తులమైన మన దగ్గర దేవునికి విలువైనది ఏదైనా ఉందంటే అది కన్నీటి ప్రార్థన. నీ కానుక కంటే, నీ పాటల కంటే, నీ వాక్యము కంటే నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు చాలా విలువనిస్తాడు, చాలా ప్రాధాన్యతనిస్తాడు. ఒకసారి పాపము చేసిన స్త్రీ, ఎవరంటే ఆమె పాపము చేసిన స్త్రీ, సమరయ స్త్రీ కాదు. యేసు ప్రభు ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆమె అప్పటికే ఆమెకు పేరే పాపము చేసిన స్త్రీ అని పెట్టారు. పాపము చేసిన స్త్రీ అంటే ఆమె ఎంత పాపిష్టురాలో, ఎన్ని పాప పనులు చేసిందో తెలియదు. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి ఆమె ఒక విలువైన అత్తరును తీసుకుపోయి మొదట ఏం చేసిందంట, కన్నీటితో యేసు పాదాలను తడిపింది. దేంతో తడిపింది? కన్నీటితో తడిపి తన యొక్క వెంట్రుకలు, తల వెంట్రుకలతో ఆ పాదాలన్నీ తుడిచింది. విలువైన అత్తరు యేసు ప్రభువుకు పూసింది కదండి. ఎక్కడుంది ఆ మాట? లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. 7:38. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎవరామె? 37వ వచనం ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క ఆమె పేరేం పేరు? పేరుండదు ఆమెకు. పేరుంటది కానీ పేరు కూడా పిలుచుకోలేనంత పాపాలు చేసింటది ఈమె. లాజరు ధనవంతుని విషయంలో యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు ఒకడు ఉండేను, వానికి పేరు ఉండదా? ఎందుకు వానికి ధనవంతుడు అని పిలిచాడంటే ఇంక వాని అంత ధనవంతుడు ఇంక ఎవడు లేడన్నమాట. ధనవంతుడు ఎవడరా ఈ ఊర్లో అంటే వాడినే చూపిస్తారు జనాలందరూ. అలాగే పాపం చేసే స్త్రీ ఎవరంటే ఈమెనే చూపిస్తారు అందరు. ఈమెకు పేరే పాపము చేసే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పోయి యేసు ప్రభు పాదాల మీద ఏం చేసింది? ఫస్ట్ కన్నీరు గార్చింది. తన తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచింది. విలువైన అత్తరుతో తన పాదాలను పూసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సనుక్కుంటున్నారు, ఈయన ప్రవక్త అయితే ఈయన ఎట్టటోడో ఈమె ఎట్టడదో తెలుసు కదా. ఒకవేళ ఈయన ప్రవక్త అయింటే ఈమె ఎలాంటిదో ఆయనకు తెలియకుండానే ఉంటుందా? ఈయన దైవజనుడైతే ఆమె ఎలాంటిదో తెలియకుండానే ఉంటుందా? మరి ఆమె వచ్చి పట్టుకుంటుంటే వీడేమో ఈ మనిషి మైల పడిపోతున్నాడు కదా అని పక్కనోళ్ళు తిట్టుకుంటున్నారు. యేసు ప్రభు ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? 47వ వచనము చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములో
క్షమింపబడ్డాయి. బా, ఎంత శ్రేష్టమైన మాట. ఆమె విస్తారమైన పాపము చేసిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఆమె పేరు. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, కన్నీరు గార్చి తన పాపాలన్నీ ఒప్పుకున్నది. పశ్చాత్తాపడి ఏం మాట్లాడలేదు. అక్కడ మాట్లాడడానికి ఆమెకు మాటలే రావట్లేదు. ఏం మాట్లాడుతుంది? ఆయన మహాపరిశుద్ధుడు, ఈమెనేమో అన్ని పాపాలు చేసిన స్త్రీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె ఏం మాట్లాడుతుంది? ఏం చెప్పగలుగుతుంది? ఏం మాట్లాడాలో నోరు రావట్లేదు. ఇంకా అడిగి పోయినాక ఒకటి వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏడుస్తుంది. ఆ కన్నీటితో పాదం అంతా తడిమేసింది. ఆమె యొక్క తల వెంట్రుకలతో తుడిచేసింది, అత్తరు పూసింది. ఆమె మనస్సును ఎరిగిన వాడు దేవుడు. దేవుడు ఏం చూస్తాడు? మన మనస్సును చూస్తాడు. నీ మనస్సులో ఏ దుఃఖం ఉందో చూస్తాడు. ఆ దుఃఖాన్ని ఎరిగిన యేసు ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించాను గనక ఈమె విస్తార పాపములు. నీ పాపాలు క్షమింపబడాలంటే నీకు నలిగిన మనసు కావాలి, విరిగిన హృదయం కావాలి, కన్నీటి ప్రార్థన నీలో ఊపుకాలి. మనం కన్నీటి ప్రార్థన చేసేంత వరకు మన ఇల్లు మారదు, మన ఒళ్ళు మారదు, మన జీవితం మారదు. దేవుని దగ్గర త్వరగా మనకు జవాబు వచ్చేది, దేవుని దగ్గర నిలవబడేది ఏదైనా ఉందయ్యా అంటే నీ కన్నీటి ప్రార్థన. దినకరన్ గారు తెలుసా మీకు? దినకరన్ గారు అయ్యగారు చనిపోయాడు. అయ్యగారు గొప్ప సేవ చేశాడు. ఆయన సువార్థికుడుగా పనిచేశాడు. దినకరన్ అయ్యగారు ఆయన ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవ చేశాడు. ఆయన స్టేజ్ ఎక్కినది మొదలుకొని స్టేజ్ దిగే వరకు ఆయన కళ్ళల్లో నీళ్లు గారుతూనే ఉంటుంది. పెద్ద మర్మాలు ఏం చెప్పాడు వాక్యం, పెద్ద సంగతులు ఏం చెప్పాడు. ఆడ జరిగిన సాక్ష్యం, ఈడ జరిగిన సాక్ష్యాలే చెప్తుంటాడు. కానీ దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తన కన్నీటి ప్రార్థన. ఏడుస్తూనే ఉంటాడు. స్టేజ్ ఎక్కినది మొదలుకొని దిగేంత వరకు కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉంటుంది ఆయన. ఆయన ఒక పాట రాశాడు. ఆ పాట సరిగ్గా ఆయన పాడలేదు, కానీ ప్రపంచాన్ని కదిలించింది ఆ పాట. మన జైపాల్ కొడుకు చెప్తున్నాడు, అది పెద్ద హల్చల్ లేచింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంట 90% పాటలు సినిమా పాటలేనంట. ఇన్ని పాటలేనంట పరిశుద్ధ. వాడొక భ్రమ, వాంది ఒక భ్రమ, పనికి మొదలున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రతి పాట, ప్రతి ఒక్క చరణం ఒక ప్రసంగం. నడిపించు నానావా అనే పాట, ఆ ఒక్క పాటకు ఈయన 1,00,000 పాటలున్న ఆ పాటకు సమానం కాదు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా ఎన్నగాడ అనే పాటకు ఈయనది 1,00,000 పాటలున్న ఆ పాటకు సమానం కాదు. ఎన్నో పాటలు ఉన్నాయి. కరుణాపీఠము చేరరే, దేవుని కృపా సన్నిధి చేరరే. ఆంధ్ర క్రైస్తవ పాటలలో ప్రతి పాట ఎన్నో ప్రసంగాలకు దారి తీసే పాటలు అవి. వాళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవించి, ఆ శ్రమలను అనుభవించి అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వాళ్ళతో. ఈరోజు పొద్దుపోకపోతే పాటలు రాస్తున్నారు, క్రిస్మస్కి పాట రావాలి కాబట్టి రాస్తున్నాడు, జనవరికి పాట రావాలి కాబట్టి రాస్తున్నాడు. ఈరోజు పాడుకుంటే రేపటి పాత పడిపోతుంది. అది పాత పాటలు ఎన్నిసార్లనే పాడుకో, దాంట్లో జీవం కావట్లే, ఇంకా కొత్త ఉద్యోగం వస్తుంది. స్తోత్రము చెల్లింతుము ఎన్ని సంవత్సరాల నుండి పాడుతున్నారు. ఎప్పుడన్నా దాంట్లో జీవం తగ్గిందా? దేవుణ్ణి స్తుతించుడు ఎప్పుడైనా జీవం తగ్గిందా?
దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. ఎప్పుడైనా జీవం తగ్గింది దాంట్లో? అంత విలువైన పాటలు ఏమండి, తల్లికి వచ్చి గుడ్డు ఎక్కిరించినట్టుంది పంచాయతీ. వాళ్ళ అనుభవపూర్వకంగా పాటలు రాశారు, కన్నీటితో పాటలు రాశారు. పురుషోత్తం చౌదరి గారు చాలాసార్లు చెప్పాను కదా, ఆయన కేరళ బ్రాహ్మణ్, కేరళ స్పష్టమైన బాపనయ్య, ఆయన బ్రాహ్మణ్. ఆయన యేసు ప్రభును నమ్ముకుంటే తన భార్య పిల్లలందరూ కూడా ఆయనను వెలివేశారు. ఆయనకు తన తమ్ముని కూతురు అంటే చాలా ప్రాణం. తన తమ్ముని కూతురుకు పెళ్లి చేసుకుంటుంటే దూరం నుండి ఇంటి వెనుక నుంచి కిటికీలో నుంచి చూసి వచ్చాడు, లోపలికి రానియరు. అంత ప్రేమ తన తమ్ముని కూతురు అంటే. అయినా వదిలేశాడు దేవుని కొరకు. ఒకరోజు నడుచుకుంటూ పోతూ ఇంటికి పోయి తలుపు కొడితే భార్య తలుపు తీసింది. ఈయన గడ్డం పెరిగిపోయింది, ఎంటికలు పెరిగిపోయింది, మనిషి ఎండలో తిరిగి నల్లగైపోయినాడు. ఎంత నల్లగైనా, ఎంత గడ్డం మీసాలు పెరిగినా భార్య గుర్తుపడుతుంది కదా. భార్య గుర్తుపట్టి ఏంటి వచ్చావు అనిందంట. ఆకలి అవుతుంది, కొంచెం ఏమన్నా అన్నం ఉంటే పెట్టు. ప్రేమ మనసుకు పులిహార అంటే చాలా ఇష్టం వాళ్ళకి కదా. ఇంట్లో చేసిన పులిహార తీసుకొచ్చి, నువ్వు మాలమాదిగల దేవుడిని మొక్కుతున్నావు, నువ్వు అంటరానుడివి, నువ్వు మా ప్లేట్లో అన్నం తింటే ఆ ప్లేటు కూడా మైలబడుతుంది అని పశువులు ఉన్న దొడ్డిలో పశువు పేడ వేసిన పేడ మీద ఈమె పోయి పులిహార పోసి వచ్చిందట, అది తిన్నని. ఆ పేడ మీద ఉన్నటువంటి పులిహార ఏరుకుంటూ తింటూ పాట రాసుకున్నాడు ఆయన. యెహోవా మా తండ్రి గాడ యేసుడు, మా ఎన్నగాడ అని. పరలోకము నా ఇల్లు, ఆ పరలోకములో దేవదూతలందరూ నా స్నేహితులు. నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ శ్రేష్టమైన నా స్నేహితులతో ఉంటానయ్యా. వీళ్ళు పెట్టే బాధలకు భయపడితే ఎట్లా అని పాట రాసుకున్నాడు ఆయన. ఏమండి, పరలోకంలో మేము ఖ్యాతి సభలో ఉన్నప్పుడు పేతురు, యోహాను, పౌలు అట్టి శ్రేష్ఠ భక్తులందరూ మా యొక్క నిజ కూటస్థులు. అంటే మీరు ఎలాగున్నారో పక్కన, అలాగే వాళ్ళ పక్కన మేము కూడా ఒక కూటంలో కూర్చుంటాం. అంత శ్రేష్ఠ భక్తులే మాకు ఉండగా ఇక్కడ ఉన్నటువంటి శ్రమలకు ఎవడన్నా భయపడతాడేమయ్యా అని పాట రాసుకున్నాడు ఆయన. శ్రేష్టమైన పాట. ప్రియులారా, ఆ పాటలన్నీ కూడా ఒక్కొక్క ప్రసంగాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పెట్టి ఏమండి, ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించింది, కన్నీరు గార్చింది. ఈమె విస్తార పాపాలు క్షమింపబడి, నలిగిన మనస్సుతో, నలిగిన హృదయంతో కన్నీరు గార్చినప్పుడే దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకుంటాం. ఒకటి, ఈ స్త్రీ పాపం పోయిందంటే ఏం చేసింది? ఈమె కన్నీరు గార్చింది. రెండోది, మరణము తప్పింపబడింది కన్నీటి ప్రార్థన ద్వారా. అవునా? 2వ రాజుల గ్రంథము దూటుందా నీకు? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 23వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2-3 నుండి చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు. దానికి ముందేమన్నాడు? హిజ్కియానికి మరణకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు మరణము నొందుతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. హిజ్కియాకి ఏమొచ్చిందంట? ఒక మాట చెప్పు నాకు.
రోగం వేస్తే చక్క పెట్టుకోవాల్సింది ఒంటికే ఇంటికే, అవునా? మరి ఇక్కడేమన్నాడు? ఇంటికి చక్క పెట్టుకోమంటాడు. హిజ్కియా, నీకు మరణకరమైన వ్యాధి ఉందయ్యా, నువ్వు సావకుండా ఉన్నట్లు నీ ఇంటిని చక్క పెట్టుకోమంటే అర్థమైంది. రోగం అంటే ఈ రోగం కాదు, పాపం అనే రోగం మన ఇంట్లో ఉంది, చెడు అనే రోగం ఇంట్లో ఉంది. తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు. అతడు నడిచిన నడవడికను బట్టి, అతడు జీవించిన జీవితమును బట్టి ఇల్లంతా పాడైపోయింది. తన ఇల్లే శాపగ్రస్తంగా మారిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, హిజ్కియా, నీకు మరణకరమైన రోగం ఉందంటే పాపం వచ్చేసింది, ఆ రోగాన్ని బట్టి నువ్వు సావబోతున్నావు, అయితే నువ్వు ఇల్లు చక్క పెట్టుకో జాగ్రత్త అన్నాడు. వెంబడే హిజ్కియా తన ముఖమును వికారం చేసుకొని దుఃఖక్రాంతుడై గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎట్లా బ్రతికినాను జ్ఞాపకం చేసుకో, నేను జీవించిన జీవితాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను నీ కొరకు ఈ త్యాగం చేస్తే కదా, ఆ త్యాగం అన్నీ చెప్తున్నాడు. చెప్పి లాస్ట్కి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడిచచ్చు యెహోవాకు ప్రార్థన. తన కన్నీటిని ఏమన్నాడంట? ఏమండి 5వ వచనం నుండి చదవండి. నీవు తిరిగి నా ప్రభువుకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, అది సంగతి, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నేను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చాను. ఏమంటండి? తన కన్నీటి ప్రార్థన మరణమును తప్పించి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది? నాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది. పాపమును తీసివేయున్నది కన్నీటి ప్రార్థన. రెండోది, నీ మరణమును తప్పించున్నది కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటి ప్రార్థనకు ఉన్నంత విలువ ఇంకా దేనికి లేదు. కన్నీటి ప్రార్థన, హిజ్కియా కన్నీటి ప్రార్థన తనకు మరణమే తప్పించేసింది. చచ్చిపోవాల్సిన హిజ్కియా ఎన్ని సంవత్సరాలు బతికాడు? తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు దేవుడు. ఒకటే కారణం, దేవుని సన్నిధిలో ఏడ్చుట. యాకోబు దేవుని సన్నిధిలో ఏడ్చి మగసిరి గలవాడయ్యాడు. దేవునితో పోరాడి జయమును పొందిన వాడయ్యాడు. మోసగాడనే పేరు పోయి ఆశీర్వాదం అనే పేరు వచ్చింది ఆయనకు. అన్న దేవుని సన్నిధిలో ఏడ్చి తన కుమారుని శ్రేష్టమైన ప్రవక్తను పొందుకున్నది. పాపము చేసే స్త్రీ ఏడ్చి తన పాపాలను కడిగి వేసుకున్నది. హిజ్కియా ఏడ్చి తన మరణాన్ని దూరం చేసుకుని. ఇంకొక మాట చెప్తున్నా, చనిపోయిన వారిని సహితము కన్నీటి ప్రార్థన లేపింది కదండి. లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన రోజులు అయిందట, 3 రోజులు 4 రోజులు అయింది. చచ్చిపోయిన మనిషిని పాతి పెట్టినాక 4 రోజులకు పోయి చూడు ఎట్లుంటాడు. గుంత తీసి ఎట్లుంటుంది? బాగుంటుందా? పురుగులు కూడా పట్టింటాడు, స్మెల్ వస్తుంటుంది. ఆమె ప్రార్థన చేసి ఏడుస్తే విచిత్రం ఏంటంటే దేవుడు కరిగిపోయినాడండి అక్కడ. అవునా? చూడండి, ఇక్కడ యోహాను సువార్తలు ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి, 32వ వచనం చదవండి.
అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల చావకుండా నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. మూలుగడం అంటే అర్థమైంది, దుఃఖకాంతుడయ్యాడు. మరియా ఏడ్చేది యేసుప్రభు చూసి ఏం చేశాడు? ఆయన కూడా ఏడ్చాడు. అక్కడ ఉన్న యూదులందరూ ఏడ్చడం చూసి జాలిపడ్డాడు ఆయన. మరియా కన్నీటి ప్రార్థన లాజరును లేపింది కదండి. 43వ వచనములో ఆయన ఇలా అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. చనిపోయిన అప్పటికి ఆమె ఇంతవరకు ఏం చెప్పింది? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండింటే నా తమ్ముడు చచ్చిపోకపోవు, నువ్వు లేకపోయిందంటేనే నా తమ్ముడు చచ్చిపోయినాడు ప్రభువా, నాకు చాలా అన్యాయం జరిగింది ప్రభువా అని ఏడ్చింది దేవుని దగ్గర. ఆమె ఏడుపును చూసిన యేసు ప్రభు కూడా ఏడ్చాడు, దుఃఖకాంతుడయ్యాడు, ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడు. తర్వాత సర్లమ్మ ఏడపాతి పెట్టినాడు, పోదాం పశుద్ధమని అంటే ఈ ఏడ్చిన మరియాని ఏమంటారు తెలుసా? 4 రోజులైంది ప్రభా పాతి పెట్టి, కంపు కొడుతుంటాడు, వద్దులే ప్రభా అంట. 4 రోజులైంది ప్రభా పాతి పెట్టి, కంపు కొడుతుంటాడు, వద్దు ప్రభా. యేసు ప్రభు వెళ్ళి లాజరును బయటికి రమ్మని చెప్పాడు. లాజరు, చనిపోయిన లాజరు, పాతి పెట్టిన లాజరు 4 రోజుల తర్వాత ప్రభు లేపాడు. కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉంది చూడు. నేను చెప్తున్న మాట ఒకటే, కన్నీటి ప్రార్థన. కారణం ఏమిటి అంటే కన్నీరు, మన కన్నీరంట ఒక బొట్టు కన్నీరు గార్చినా ఆ కన్నీరు వ్యర్థం కాదు. నువ్వు చేసిన ప్రయాస, నువ్వు చేసిన పనులన్నీ వ్యర్థమైపోతుందేమో కానీ, నువ్వు చర్చిలో కసు కొడుతున్నావు, చర్చిలో బండలు తుడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, తప్పు లేదు, పరిచర్య చేయాలా. అవి చేస్తున్నంత మాత్రం దేవుడి కృప దొరకదు, గుర్తుపెట్టుకో. మనం మంచి కానుకిస్తున్నాం, లేకపోతే సేవకుని ప్రేమించి మంచి భోజనం పెడుతున్నాం, సేవకునికి మంచి బట్టలు ఇస్తున్నాం. నో 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 నో. దేవుని దగ్గర నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన దాచిపెట్టేది ఒకటి ఉంది. అదేంటంటే నీ కన్నీటి ప్రార్థన. నీ కన్నీటిని ఆయన బుడ్డిలో ఏమై ఉన్నాడట, దాచిపెట్టాడు. 56వ కీర్తన 8వ వచనం చూడండి. నా సంచరములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి. మన కన్నీటిని ఆయన దాచబెట్టి ఉన్నాడు, దాచేసాడు. అక్కడ ఆ కన్నీరు అక్కడ మొరపెడుతుంటుంది ఆయనకు. నువ్వు కార్చిన కన్నీరు ఏమండి, మన కన్నీరు మొరపెడుతుంది, మన రక్తము మొరపెడుతుంది. హేబేలు కయ్యను చంపేసినప్పుడు ఏం చేశాడు? కయ్యను రక్తము దేవునికి మొరపెడుతుంది. మనం కార్చే రక్తము దేవునికి మొరపెడుతుంది, దేవుడు దాన్ని దాచిపెడతాడు. అందుకే నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఏమన్నా నువ్వు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి నువ్వేమన్నా సాధించుకోవాలంటే, నువ్వు కన్నీటికి ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. కన్నీటితో ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి. ఏదైనా కానీ నీ పిల్లల విషయంలో. ఒక తల్లి అనింది, నా కొడుకు ఖచ్చితంగా సాధిస్తాడు చంద్రపాల్ అనింది. ఆమె నాకు చంద్రపాల్ అని పిలుస్తుంది. చంద్రపాల్ నా కొడుకు ఖచ్చితంగా సాధించుకుంటాడు, ఎందుకంటే నేను దేవుని దగ్గర ఏడుస్తాను నా కొడుకు కోసం. నా కొడుకు ఇది ఖచ్చితంగా సాధిస్తాడనే ధైర్యం నాకుంది. ఏందమ్మా నా ధైర్యము అంటే, నేను దేవుని దగ్గర నా కొడుకు కోసం ఏడుస్తా, కన్నీరు గారుస్తా, గోజాడుతా,
దేవుడు నా ప్రార్థన వింటాడు, నా పిల్లోనికి బాగు చేస్తాడు, నా పిల్లోనికి లేవనెత్తుతాడు. ఆ పిల్లోడు అది సాధించేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. తల్లి ప్రార్థన, తల్లి కన్నీటి ప్రార్థన. అందుకని నీ ఇంట్లో ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన ఉండాలా. దేవుని దగ్గర ఏడవాలా, దేవుని దగ్గర కన్నీరు గార్చాలా. ఏమన్నాడు కింద? అవి నీ కవిలలో కనబడును కదా. కవిలు అంటే అర్థమైంది. ఫుట్ నోట్ ఒకటి ఉంది, కింద ఏముంది? పుస్తకం. దేవుని పుస్తకంలో ఏడ్చిన వారి లెక్క రాశాడు యేసు ప్రభు. నువ్వు దేవుడి సన్నిధిలో ఏడుస్తే నీ పేరు ఆ బుక్ లో రాసి పెడుతుంటాడు దేవుడు. దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆ పాటలో కొన్ని గుంపుల గురించి చెప్పాడు. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితముల నర్పించిరే హత సాక్షుల కవెలలో. వాక్యమును చాటిస్తూ దేవుని కొరకు మరణించిన గుంపు ఒకటి ఉంది. అంధకార చీకటి సమూహముతో పోరాడుచు ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంది కదండి. యేసు ప్రభు వచ్చినప్పుడు లేపబడే గుంపు ఒకటి ఉంది. అలాగా నువ్వు ఏ గుంపుకు చెందినోడివి అని ప్రభు అడిగాడు. ఆ పాటలో భక్తుడు అడుగుతున్నాడు, యా గుంపుకు చెందినోడివి బాబు? యా గుంపులో నీ పేరు రాయబడింది? యేసు ప్రభు కొరకు ప్రాణం ఇచ్చే గుంపులో ఉందా నీ పేరు? ప్రార్థన చేసి చీకటి శక్తుల మీద జయము పొందే గుంపులో ఉందా నీ పేరు? యేసు ప్రభు వచ్చినప్పుడు లేపబడే పరిశుద్ధుల గుంపులో ఉందా నీ పేరు? ఏ గుంపులో ఉంది నీ పేరు? విశ్వాస వీరుల గుంపులో ఉందా? కన్నీరు గార్చి దేవుని దగ్గర ప్రార్థన చేసే గుంపులో ఉందా నీ పేరు? యా గుంపులో ఉంది నీ పేరు? ఒకసారి పరీక్షించుకున్నాడు ఆ పాటలో. శ్రేష్టమైన పాట. కన్నీరు గార్చితే కన్నీరు గార్చే గుంపులోనూ ఉంటావు. ఏమండి, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? దేవుని సన్నిధిలో కన్నీరు గార్చు. ఒకటే మాట చెప్పి ముగించేస్తా సహోదరు. నువ్వు ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేస్తావో 4 గంటలకు లేస్తావో నాకు తెలియదు. నువ్వు లేచిన వెంటనే 1 గంట లేకపోతే 1 అర్ధ గంట కనీసం దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టి. ఏం చెప్పొద్దు. నీ దుఃఖం ఏందో దేవునికి తెలుసు, నీ మనసు ఏందో దేవునికి తెలుసు. ఆయనకు మనలో రహస్యమైనది ఏది? మన తలంపుకు రాకముందే మనం ఏం తలంచుచున్నామో ఆయనకు తెలుసు. మన నోటికి మాట రాకముందే మనం ఏం మాట్లాడతామో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటూ మన దాంట్లో రహస్యం ఏమీ లేదు. నీ మనోవేదన ఏందో, నీ మనస్సు ఏందో, నువ్వు ఏం కోరుకుంటున్నావో, ఏం ఆశిస్తున్నావో, దేని విషయంలో నువ్వు దుఃఖపడి దేవుని సన్నిధికి వచ్చావు ఆయనకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నోటితో ఒకటే పని, మోకరించి ఆయన దగ్గర ఏడ్చడం ఒకటి మొదలుపెట్టు. కన్నీరు గార్చు. నీ జీవితంలో మార్పు రాకపోతే ఎప్పుడు అడుగు. నీ ఇంటి పరిస్థితులు మారకపోతే ఎప్పుడు అడుగు. నువ్వు అనుకున్నది సాధించకపోతే ఎప్పుడు అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయకపోతే ఎప్పుడు అడుగు. నేను ఒకటే అంటున్నా, నువ్వు ఏడవకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఎక్కడ తిరిగినా కానీ ఏదో పాత సామెత ఉండే, గోసిలో పాపం పెట్టుకొని కాశీకి పోయిన లాభమే. అవునా కదా? నువ్వు మారకుండా యాడికి పోతే లాభం ఏముందయ్యా? నువ్వు ప్రార్థన చేయకుండా యాడికి పోతే లాభం ఏముంది? ఆ పాస్టర్ చేయబడితే నా బతుకు మారుతుంది. పాస్టర్లో లేదురా నాయన బతుకు మారడం. వాడు నా లెక్క నీ లెక్క మనిషే. మన చేతిలో లేదు.
దేవునిలో ఉంది శక్తి. ఆ శక్తి నీ మీదికి దిగి రావాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలా. నీ ఇల్లే దేవుడు దిగి వచ్చే స్థలం అయిపోవాలా. నువ్వు కన్నీటి ప్రార్థన చేయకుండా, నువ్వు దేవుని దగ్గర గోజాడకుండా ఎక్కడ తిరిగినా లాభం ఏముంది కదా, ప్రయోజనం ఏమి. నేను అంటున్నా, నువ్వు యాడికి పోవద్దు. ఉన్న నీ ఇంట్లో పొద్దున్నే 3 గంటలకు లేచి కన్నీరు గార్చడం మొదలుపెట్టు. ఏం చెప్పొద్దు దేవునికి. నీకేం అక్కర ఉందో అది జ్ఞాపకం చేసుకొని దాని విషయంలో దేవునికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏడ్చాడ దేవుని దగ్గర అంతే చాలు. నీ దుఃఖమును చూసిన, నీ కన్నీటిని చూసిన దేవుడు ఆ పరిస్థితులన్నీ మార్చకపోతే అప్పుడు వచ్చిన గడువు ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. మన కన్నీరు ఆయన బుడ్డిలో దాచిపెడుతున్నాడు. అద్భుతము కన్నీటి ప్రార్థనతోనే ఏమండి యాకోబు దేవుని మీద పోరాడి గెలిచాడు. కన్నీటి ప్రార్థనతోనే హన్న కుమారుని పొందుకున్నది. కన్నీటి ప్రార్థనతోనే పాపపు స్త్రీ పాపము పోయింది. కన్నీటి ప్రార్థనతోనే చనిపోవాల్సిన హిజ్కియా 15 సంవత్సరాలు బతికాడు. కన్నీటి ప్రార్థనతోనే చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత తిరిగి లేచాడు. కన్నీటి ప్రార్థనకు ఉన్నంత శక్తి, విరిగిన మనసుకున్నంత శక్తి మన భక్తి అంతట్లో కూడా బలమైనది ఏదైనా ఉందంటే అది కన్నీటి ప్రార్థన. ఈ నుండి దేవుడు ఆశించేది ఏమైనా ఉందంటే అది కన్నీటి ప్రార్థన. అది నీ జీవితంలో లేనంత కాలము నువ్వు ఎన్నటికీ దేవుని నుండి ఏది పొందుకోలేవు. అది ఉన్న నాడు నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు కన్నీరు ప్రార్థన చేసిన చాలు, కృపను పొందుకుంటావు. నువ్వు నానాటికి అభివృద్ధి చెందుతావు. దేవుని చేత నువ్వు ఏం ఆశించావో అది ఖచ్చితంగా పొందుకుంటావు. ఈ 2026 సంవత్సరంలో మన సంఘములో ప్రతి బిడ్డ కన్నీరు గార్చి ప్రార్థన చేసుకోవడం నేర్చుకొని మన కుటుంబాలను మనము ఆశీర్వాద పదవులకి నడిపించుకుందాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాడు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు మన కన్నీటిని ప్రభువు తన యొక్క సన్నిధిలో ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు. నీవు కన్నీటి ప్రార్థన చేసినంత వరకు నీ జీవితం మారదు. నువ్వు కన్నీటి ప్రార్థన చేసే దానవై ఉన్నావా? కన్నీటి ప్రార్థనను బట్టి యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. కన్నీటి ప్రార్థనను బట్టి హన్న తన కుమారుణ్ణి పొందుకున్నాడు. నిందపోయింది. కన్నీటి ప్రార్థనను బట్టి పాపము చేసిన స్త్రీ తన పాపము పోయింది. కన్నీటి ప్రార్థనను బట్టి చనిపోవాల్సిన హిజ్కియా మరలా బ్రతికాడు. కన్నీటి ప్రార్థనను బట్టి చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. అయ్యా నీ స్థితిగతులను, నా స్థితిగతులను, మన స్థితిగతులను మార్చేది కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన మనలో పుట్టినంత వరకు మన బ్రతుకులు మారవు, మన జీవితాలు మారవు. ఎందుకంటే నీ నుండి దేవుడు ఏదన్నా విలువైనది ఆశించేది, విలువైనది ఏదైనా ఉందంటే అది కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో ఏడ్చేదానమైనా, ఏడ్చి ప్రార్థన చేసిన స్థితి, ఏడ్చి ప్రార్థన చేసిన అనుభవం నీకు ఉన్నదా? అందుకే నువ్వు వెనకబడ్డావేమో. ఈ రోజు నుంచి అలవరుచుకో. ప్రభువా నేను నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసే
భక్తురాలిని కావాలి తండ్రి. నా నోటి మాటల కంటే నా కన్నీరే నీ సన్నిధిలో మాట్లాడాలి, మొరపెట్టాలి. ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చిందో, ఈ కన్నీళ్ళ వెనుక కారణం ఏందో దేవుడు చూస్తాడు. నీ జీవితం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి పరమానిధి, దాతను వేడి వరము పొందిన దేవుని సన్నిధి మహిమాధననిధి, దాతను వేడి వరము పొందిన ప్రార్థన వీరుల కవేలలో, ప్రార్థన వీరుల కవేలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరు. పరము నుండి ప్రభువు దిగగా, పరిశుద్ధులపై కెగసేదరు. పరము నుండి ప్రభువు దిగగా, పరిశుద్ధులపై కెగసేదరు. పరిశుద్ధుల కవేలలో, పరిశుద్ధుల కవేలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. సహోదరి, దేవుని సన్నిధి మహిమధననిధి అని తలంచి ప్రభు సన్నిధిలో వేడుకొని కన్నీరు గార్చి వరములు పొందుకున్న ఆ ప్రార్థన వీరుల గుంపులో నీ పేరున్నదా? ఒకసారి నన్ను పరీక్షించుకో. వాక్యానుసారమైన జీవితము లేదేమో. ఒక మారు మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభువా ఈ రోజు నుంచి కన్నీటి ప్రార్థన పరురాలని, కన్నీటి ప్రార్థన పరుడనై బ్రతుకుటకు నాకు సహాయము చేయనైనా అని ఆయనను వేడుకొని కన్నీటి ప్రార్థన పరులు అవుతాం. తెగాదు గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేసామో, ఎక్కడ చేయమన్న పనిని చేయక మానమో, అక్కడల్లా ఆయన పాదాలు పట్టుకొని కడగబడతాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకున్నట్టుకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బలకై సిద్ధపడాలని మీకు సమయం ఇస్తూ, నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతూ ఉన్నాను.